సో నాకు కేసీఆర్ ఇప్పుడు మీ ఉద్దేశంలో కేసీఆర్ ఇండియా కూటమి వైపు వెళ్తారా? అట్లా ఉండేది ఉంటే నన్ను అది చేస్తారా, వెళ్లే అవకాశం ఉందా? డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఓవర్ స్మార్ట్ గా యాక్షన్ చేస్తే కేసీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ తూర్పు ముక్కనే, కాంగ్రెస్ తానులోని పీసే కాబట్టి అట్ట కూడా ఆలోచిస్తాడు. అవసరమైతే రేవంత్ రెడ్డిని మట్టి కనిపిస్తాడు. అట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. అంత ఈజీగా కేసీఆర్ ని ఆలోచించడానికి వీల్లేదు. తర్వాత రెండోది, కేసీఆర్ కి బీజేపీతో పోవడం కంటే కాంగ్రెస్ తో పోవడం చాలా సులభం. ఎందుకంటే సహజంగా కాంగ్రెస్ భావజాలము, కాంగ్రెస్ ట్రైనింగ్ లో, కాంగ్రెస్ లో ఉండి వచ్చిన వ్యక్తి మదన్ మోహన్ అనుచరుడు. ఎన్నో ఉన్నాయి, ఎంతో మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కేసీఆర్ కి. అవసరమైతే మళ్ళీ పోయి సోనియా గాంధీ దగ్గరికి పోయి నాది పొరపాటు అయింది, ఏదో జరిగిందని ఏదోన్నా ఒకటి చెప్పగలడు. ఆయన అవసరాలను బట్టి ఆయన రాజకీయం చేయగలడు. ఇప్పుడు ఎట్లయితే రేవంత్ రెడ్డి నిమిషానికి ఒకసారి మాట మార్చట్లేదా ప్రతి అంశం మీద, అట్టనే ఆయన కూడా పోయి చెప్పొచ్చు ఈ బీజేపీ అనేది ఫాసిస్ట్ ఫోర్సు. ఎట్లాగో ఇప్పుడు ఇన్ని రోజులుగా బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మీద కూడా కొంత నిరాశ నిస్పృహలు వస్తున్నాయి కదా బీజేపీ మీద. సో కాబట్టి రేపు భవిష్యత్తు కాంగ్రెస్ కే ఉంది, రాజకీయంగా వాతావరణం కాంగ్రెస్ కే అనుకూలంగా ఉంది అని అంటే అన్ని రీజనల్ పార్టీస్ లాగా ఆయన కూడా పోయి ఇండియా అలయన్స్ లో చేరొచ్చు. చేరితే కూడా కాదని అనలేం కదా. వి ప్రకాష్ గారు, నేనైతే అడ్వైజ్ ఇస్తానండి, ఏమని ఇండియా కూటమిలో చేరమని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ రాకూడదని ఫర్మ్ గా డిసిషన్ తీసుకున్న వ్యక్తిని నేను. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ 36 ఉన్నట్టేనండి టెక్నికల్ గా గానీ. ఎందుకంటే 36 గోపీనాథ్ గారు చనిపోయారు. మరి ఏముంటది ఇండియా కూటమి అంటే? మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు అయితే ఇంకేముంటది ఇక? నాకు చెప్పనియండి. అంటే ఇప్పుడు అట్లాగా సార్, ఒక విషయం, ఇప్పుడు కేజ్రీవాల్ కాంగ్రెస్ కొట్లాడుకున్నారు ఢిల్లీలో, అయినా సరే దేవర్ పార్ట్ అండ్ కొట్లాడుకోవాలి, కలిసి పోటీ పార్లమెంట్ లో పోటీ చేసినారు, అసెంబ్లీలో కొట్లాడుకున్నారు. అంటే పార్లమెంట్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఇండియా కూటమి నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, అది వేరే విషయం. మీరు చెప్పిన కరెక్ట్ చేస్తున్నా. ఢిల్లీలో కలిసి పోటీ చేశారు, పంజాబ్ లో వేరువేరుగా పోటీ చేశారు. అది పార్లమెంట్ విషయం. భరత్ బోత్ ఆఫ్ us ఆర్ జర్నలిజం స్టూడెంట్స్. మనకేంటిది పర్స్పెక్టివ్ అనేది డిఫర్ అవుతుంది. ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్ విల్ బి దేర్. అసలు కేజ్రీవాల్ జెనిసిస్ ఇస్ అగైన్స్ కాంగ్రెస్, అగైన్స్ కరప్షన్ ఆఫ్ కాంగ్రెస్. సో హిజ్ ఎలైనేషన్, హిజ్ మిక్సింగ్ అప్ విత్ కాంగ్రెస్ వాజ్ అన్ ఆడ్ కాంబినేషన్. అది ఎవరికైనా రాజకీయంగా రవ్వంత జ్ఞానం ఉన్నవాడు కూడా కేజ్రీవాల్ కాంబినేషన్ విత్ కాంగ్రెస్ అపోజ్ చేసి ఉండేవాడు. బట్ కేజ్రీవాల్ ఫర్ ప్రొటెక్టింగ్ హిస్ స్కిన్ హీ అలైన్డ్ విత్ కాంగ్రెస్. ప్రకాష్